ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య పారామెడికల్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 100% గ్రాస్ శాలరీతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డులు, మెడికల్ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, బదిలీలు తదితర సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. అయితే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 8 వరకు దశల వారీగా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని ఉద్యోగులు తెలిపారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 8 నుంచి డ్యూటీ బహిష్కరణ చేపట్టి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వచ్చింది 38,000 వస్తుంది ప్రస్తుతము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి కానీ ఇంక్రిమెంట్ కానీ అసలు ఏమీ ఇవ్వలేదు. అసలు శాలరీ అసలు బెనిఫిట్స్ ఏమీ లేవు. మాకు ఈహెచ్ఎస్ కానీ పిఎఫ్ కానీ ఏం బెనిఫిట్స్ లేవండి. ఇంతవరకు అసలు 2011లో లాస్ట్ మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మాకు దయచేసి గత 14 సంవత్సరాల నుంచి మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఒకసారి మా సమస్యలను గురించి ఆలోచించి అన్ని పరిష్కరించాలని ఉన్నాము. ఆ డిమాండ్ పరిశీలించి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలా చేయడం పక్షంలో ఇంకా మా న్యాయమైన డిమాండ్స్ కోసము నల్ల బ్యాడ్జీలు వేసుకుని ప్రజెంట్ నిరసన వ్యక్తం చేస్తున్నాము. అది శాంతియుత నిరసనగానే వ్యక్తం చేస్తున్నాము. దీనివల్ల ఎవరికి ఇప్పటివరకు ఇబ్బంది లేదు. కానీ మా న్యాయమైన డిమాండ్స్ 5 డిమాండ్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చినాము. ఆ డిమాండ్స్ కోసం మా నిరసన కంటిన్యూ అట్లే చేస్తాము. 8 వరకు అనేది ఈ డిమాండ్స్ అట్లే కంటిన్యూ అవుతాయి. 8 తర్వాత గవర్నమెంట్ నుంచి మాకు ఇటువంటి స్పందన కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి మాకు